నువ్వు డబ్బు ఖర్చు చేస్తేనే ఆమె ప్రేమ నీకు దక్కుతుంది అన్నట్టు ఉంటే ఆమెను వెంటనే వదిలేయండి. నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకే ఆమె నీ మనిషి, లేకుంటే ఆమె వేరే వాళ్ళ మనిషి. కొంతమంది స్త్రీలు వారి ప్రవర్తన నీకు లొంగిపోయినట్టే అనిపిస్తుంది, కానీ నీ అభిప్రాయం చెప్పాక నువ్వు ఇలాంటి వాడివి అని అనుకోలేదు అంటుంది. ఎందుకంటే స్త్రీలు జాలిని వేరుగా, ప్రేమని వేరుగా చూస్తారు. వారు చూపించేది ప్రేమను లేక జాలినో తెలుసుకోకుండా ప్రవర్తిస్తే మోసపోయేది నువ్వే. నువ్వు కొనిచ్చే గిఫ్ట్లను, వాటి విలువను పరిశీలించే ఆడదాన్ని కూడా నమ్మవద్దు. నీ మీద ప్రేమ కంటే వాటి మీదే మక్కువ ఎక్కువ అని అర్థం. ఆడదానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఆమె కన్నీరు. నిన్ను లొంగ తీసుకోవడానికి, తన పంతం నెరవేర్చుకోవడానికి ఏడుపు నటించే ఆడదాన్ని అస్సలు నమ్మకండి. అలా నమ్మితే నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు దూరం అయిపోతావు. ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్పే, వాటిని నిజమని నమ్మించే ప్రయత్నం చేసే ఆడదాన్ని కూడా నమ్మకండి. అందరిలోనూ, నీ ఆర్థిక పరిస్థితిలోనూ నిన్ను ఇద్దరు మగాళ్లతో పోల్చే, హేళన చేసే ఆడదాన్ని కూడా నమ్మవద్దు. ఎందుకంటే ఆమె నీకంటే వాటినే ఎక్కువ ఇష్టపడుతుంది అని అర్థం. భార్య దగ్గర ప్రేమ దక్కడం లేదు అని పరాయి ఆడదానితో పోతే, భార్య దగ్గర ప్రేమ లేకపోయినా నమ్మకం ఉంటుంది. అదే బయటవారి దగ్గర ప్రేమ ఉన్నా నమ్మకం ఉండదు.